కొంతమందికి అద్భుత కార్యం అవసరం, కొంతమందికి సమస్య అవసరం. సమస్య అవసరం, సమస్య లేకపోతే మామూలుగా ఊరేగరు. కాబట్టి కొంతమందికి అయ్యి, కొంతమందికి ఎవరికి ఏదో నాకేం తెలుసండి. వచ్చిన వాళ్ళందరికీ నీకెందుకు, మొత్తం అయిపోద్దిలే పో. వచ్చినోడు ఆనందం కోసం దేవుడు సహాయం చేస్తాడు. నేను ఇంకోటి కూడా చెప్తాను, మారు మనసు పొందావా, లోపాలు ఉన్నాయా, దిద్దుకున్నావా, సరి చేసుకో. ముందు మారు మనసు పొందు. దేవుడు చెప్పిన ప్రకారం నీ దోషములు ఒప్పుకొని సరిదిద్దుకో. ఆయన హస్తం నీ మీదకి వచ్చిద్ది. ఆయన చిత్తమైతే నిన్ను బాగు చేస్తాడు. దిద్దుకో ముందు జీవితాన్ని. దేవుని దగ్గరకు వచ్చి సమస్య తీసేయనవాకు. సమస్య ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు దేవుని ముందుకు రావడానికే. దేవుని ముందుకు ఎందుకు రావాలో తెలుసా? నీ బ్రతుకును నీకు చూపించేది దేవుడే. నీ బ్రతుకును నీకు చూపించాడు, అర్థమైంది. కాబట్టి ముందు మారు మనసు పొందు, తర్వాత కార్యం దేవుడు చేస్తాడు. ముందు దేవునితో కనెక్ట్ అవు, దేవునితో మంచి సమాధానం ఏర్పరచుకో, దేవుని వ్యక్తిగతంగా కలుసుకో. యేసు ప్రభు దగ్గరికి సమస్యలతోనే వచ్చాను నేను కూడా. కొంతమందికి రోగాల సమస్య, కొంతమందికి అప్పుల సమస్య, కొంతమందికి కలతలు, ఏదో రకరకాలు ఉంటాయిగా. అట్లా ఒక దాంతో చేరా నేను కూడా. యేసు ప్రభు దగ్గరికి చేరినాక నాకు అర్థమైంది, ఇది సమస్యలు తీర్చు, అవి తీసే ఈ తీసే కాదు. ముందు పెద్ద సమస్య ఒకటి ఉందిరా, నరక సమస్య. ఈ భూమి మీద సమస్యలన్నీ ఏమిరా, ఈ చిన్నవి అవి కాదు. అసలు పెద్ద సమస్య నరకాగ్ని సమస్య. దాని నుంచి తప్పించుకోవాలి. అది ఇది రెండింటిని తప్పించడానికి నేను శక్తి గలవాడను, నా ప్రాణమే పెట్టా. కాబట్టి ముందు మారు మనసు పొందు, జీవితాన్ని నా చేతికి అప్పగించు. నేను వదిలిపెట్టమన్న చెడుతనాన్ని ముందు వదిలిపెట్టు. అప్పుడు అనిపించింది నాకు, ఇది కదా దేవుడు అంటే, ఇది కదా దేవుని పద్ధతి అంటే. నువ్వేమైనా చేసుకో, ఎట్టయినా బతుకు, నాయన నాకు తెచ్చిచ్చే అనే దేవుడు ఎట్టవుతాడు? నీ జీవితాన్ని మార్చుకో. ముందు నీవు మారు మనసు పొందో, పాపము నుంచి మళ్ళుకో అని పిలుపునిచ్చేవాడు కదా దేవుడు అంటే. రైట్, ఇది వాస్తవం. ఇందులోనే నేను కొనసాగాలని కనెక్ట్ అయ్యా దేవునికి నేను. కాబట్టి నన్ను వెంబడించే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, వాటిని గురించి జరుగుతున్న ఆర్భాటపు ప్రచారాలు దయచేసి తొందరపడి డిపెండ్ కాకండి, ఆనుకోకండి. బాధల్ని బట్టి సహజంగా మనకి ఎక్కడన్నా దేవుడు కార్యం చేస్తాడేమన్న తపన ఉంటుంది. కానీ ఒక్కటే, ఎక్కడో ఎవరి ద్వారానో దేవుడు కార్యం చేయటం కాదు. నువ్వు దేవునికి ఉన్న దగ్గరే కరెక్ట్గా కనెక్ట్ అవ్వగలిగితే, దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు దిద్దుబాటు చేసుకోగలిగితే, ఎవరి దగ్గరకు పోయి దేహి అనాల్సిన అవసరం లేదు. ఆయనే నీతో కార్యం చేసి నీతో మాట్లాడతాడు, నీకు బంధకాల్లోంచి విడిపిస్తాను. నేను బరిగెత్తలా, కనపడ్డ గాడిగల్లా బరిగెత్తలా. వాక్యం చదువుకున్నాను, ఓ సహవాసంలో రక్షింపబడ్డాను. పరిస్థితులను బట్టి, అనివార్య కారణాలను బట్టి ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఇంకో సహవాసంలో ఉండాల్సి వచ్చింది. ఇక్కడ ఉండాతి కాలేదు, ఇంకో చోటకి వెళ్ళాను. అక్కడ అందుబాటులో ఉన్న సంఘంలో ఎదిగాను. తప్పించి ఇక కనపడ్డ కాడికల్లా పులోమని పోలా. ఒక సంఘంలో, ఒక సహవాసంలో, ఒక బోధలో, ఒక క్రమంలో, ఒక పద్ధతిలో నాటబడాలి అని ఫిక్స్ అయిపోయాను. ఫలానా ఆయన అమ్మో గొప్ప దైవజనుడంట, ఫలానా ఆయన గొప్ప దైవజనురాలంట, అసలు వాళ్ళ ఊరకు వాళ్ళు నీడబడితే చాలంట, వాళ్ళ వస్త్రం తగిలితే చాలంట, వాళ్ళు చేయి తగిలితే చాలు. నాతో దేవుడు మాట్లాడాడు. వాళ్ళంట వీళ్ళంట కాదు. పాత నిబంధనలో ప్రవక్త నేను, మనుషులు మధ్యలో ప్రవక్త. క్రొత్త నిబంధనలో మీరందరూ నాకు సమీపంగా రావచ్చు. ప్రవక్త చెబితేనే నేను వింటాను, లేకపోతే విననన్నది లేదు. నువ్వు వచ్చి నాతో కనెక్ట్ అవ్వచ్చు. అలాగా క్రొత్త నిబంధనలో అందరికీ కూడా తన దగ్గరికి రావటానికి, తనను వ్యక్తిగతంగా కలుసుకోవటానికి అందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు.
గైడెన్స్ కోసం పెద్దలు అవసరం, కానీ వ్యక్తిగతంగా మనం దేవుణ్ణి కలుసుకోవటం అవసరం. దేవుని నాయకత్వం, అలాగే దేవుడు ఏర్పరిచినటువంటి ఆత్మీయ నాయకుని నాయకత్వం, ఈ రెండు అవసరం మనకి. అందుకే నేను హైదరాబాద్లో చర్చికి వెళ్ళేటప్పుడు కూడా తడవకి వెళ్ళి అక్కడున్న దైవజనుని నేను ఇబ్బంది పెట్టాల. నాకు ఏ బాధ అయినా, ఏ అప్పైనా, ఏ తిప్పలైనా, ఏ వేదనైనా, ఏ దుఃఖమైనా దేవుడితో నాకు వ్యక్తిగత పరిచయం లేకపోతే కదా ఆయన్ని పీడించాలి నేను. హలో, జీవము గల దేవునితో వ్యక్తిగత పరిచయం ఏర్పడితే ఇక మళ్ళీ నేను మధ్యవర్తిని పీడించి ఆ వ్యక్తిని టైంని తినేసి నేనేదో చేయడానికి అవసరం లేదు. వాక్యం ఉంది, దేవునితో వ్యక్తిగత పరిచయము ఉంది. కాబట్టి వాక్యం చదువుకుంటాను, ఆయనకు సమీపంగా నడుచుకుంటాను. ఏ బాధ అయినా నేను పోయి, అన్న నాకు ఈ సమస్య ఉంది, అన్న నాకు ఈ బాధ ఉంది, అన్న నాకు ఓకే చెప్పుకోవచ్చు. కానీ విచిత్రం అదే, ఆత్మీయ జీవిత ఆరంభం నుండి కూడా నేను ఆ పని చేయలే. మోకాళ్ళుని దేవునితో కనెక్ట్ అయ్యి, దేవుడు నేను దేవుడు, ఏదైనా తేల్చుకుంటే దేవునితోనే తేల్చుకుంటానని మోకాళ్ళుని దేవుని పాదాలే పట్టుకున్నాను. అలాగని దైవజనులను తృణీకరించడం కాదు. వాళ్ళకి ఇచ్చే విలువ వాళ్ళకి, వాళ్ళు బోధించేది వినాలి, వాళ్ళు నేర్పించేది నేర్చుకోవాలి, వాళ్ళు నడవమన్న హెచ్చరికలో నేను నడవాలి. కానీ పూర్తిగా దైవజనులతో కనెక్టింగ్ కాదు, నేను దేవునితో కనెక్ట్ అవ్వాలి. తర్వాత దేవుడు నియమించిన దైవ ప్రతినిధులతో కనెక్ట్ అవ్వాలి. నేను చెప్తున్నా, వ్యక్తిగతంగా నువ్వు దేవుణ్ణి కలుసుకోవటం అనే దాన్ని సాధన చేయి. దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు, దేవుడు నీ మనవికి కూడా చెవియొగ్గుతాడు. ఆమేన్. కాబట్టి దేవునితో నడుచుకోవటం అనేది ఒకటి మనం సాధన చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనకి దేవుడు. కాబట్టి ఆయనతో ఫ్రెండ్షిప్ ఎలా చేయాలి, ఆయనతో జీవితం ఎలా జీవించాలి అంటే వాక్య ప్రకారం చూసుకో. ప్రతిదీ కూడా ఇంట్లో పరిస్థితులు వచ్చినాయి, ప్రతికూలతలు వచ్చినాయి, ఏం చేయాలి? పెళ్ళికి పిలిచారు, ఫలానా గుడి దగ్గర పెళ్లి పెట్టుకున్నాం రా అన్నారు, వెళ్ళాలా వద్దా? వాక్యం ఏం చెబుతుంది? ప్రసాదం ఇచ్చారు, ఏమిచ్చారు? గుడికాడికి వెళ్ళి ప్రసాదం ఇచ్చారు, తినొచ్చా లేదా? వాక్యం ఏం చెబుతుంది? టిప్పుటాపుగా రెడీ అవ్వాలని అనిపించింది, అవ్వచ్చా లేదా? వాక్యం ఏం చెబుతుంది? భర్త మీద కోపం వచ్చింది, లాగా ఒకటి పీకాలనిపించింది, పీకొచ్చా లేదా? బైబిల్ ఏం చెబుతుంది? భార్య మీద చిరాకు వచ్చింది, పట్టుకొని బాధేయాలనిపించింది, బాధొచ్చా లేదా? వాక్యం ఏం చెప్పింది? అవతలోడికి అవసరం ఉంది, రూపాయి మీద రూపాయి ఇచ్చే అవకాశం ఉంది, తీసుకోవచ్చా లేదా? వాక్యం ఏం చెబుతుంది? లంచం తీసుకోవచ్చా లేదా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? స్తోత్రం. రా, ప్రతి దాని విషయంలో వాక్యమేమి చెప్పుచున్నదన్న కాడికి రా. అప్పుడు నువ్వు ఇక ఏ స్థితిలో కూడా కదలవుగా. నిన్ను కదిలించడం ఎవడి వల్ల కాదు. ఇక బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటావు నువ్వు ఇక. ఎలాంటి ప్రతికూలతలు వచ్చినా చడవు నువ్వు. ఆ బ్యాలెన్స్ నువ్వు చూసుకుంటే నువ్వు దేవునితో నడుస్తున్నట్టే. పాపం చేసే ఛాన్స్ వచ్చింది, రహస్యంలో చెయ్యొచ్చా లేదా? దీని గురించి వాక్యం ఏం చెప్తుంది? పొరుగువాని భార్య, పొరుగువాని భర్త, పొరుగు స్త్రీ భర్త విషయంలో లేఖనం ఏం చెప్తుంది? దూషించారు అన్ని జనులు, వాళ్ళ విషయంలో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? లేఖనం ఏం చెప్తుంది? దోషండకు ప్రతి దోషండ చేయమందా, లేకపోతే సహించమందా? లేఖనం ఏం చెప్పింది? ప్రతి విషయంలో లేఖనమును కొలబద్దగా తీసుకొని మనం ప్రయాణం చేయుటయే దేవునితో నడచుట అనే మాటనే ఇప్పటిదాకా చెప్పా. ప్రజల ముందే కాదు, రహస్య జీవితంలో కూడా దీన్ని గౌరవించు. నువ్వు సూపర్గా ఉండకపోతే అప్పుడు అడుగు. యోసేపు ప్రజల ముందు షో చేయటం కాదు, రహస్యమందు కూడా నీతిని కాపాడుకున్నాడు. పర్సనల్ లైఫ్లో కూడా ఈ క్రమాన్ని అనుసరించే జాగ్రత్త పడ్డాడు. కక్కుర్తి పడలా. చెప్పుకోవచ్చు,
దేవుడికి చెప్పుకోవచ్చు, యజమానుడికి చెప్పుకోవచ్చు. నా దేవుని యజమానుడా, అమ్మగారు నన్ను బలవంతం చేశారు, రాయ్ నేను చెప్పినట్టు వినకపోతే నీ ఎంతో తేలుస్తానని బెదిరించారు, అసలు నన్ను చంపేపిస్తానన్నారు. అందుకని భయపడి అలా చేశాను యజమానుడు అంటే ఏం చేస్తాడు? దేవుడు కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది చెప్పుకుంటారు కదా, ప్రభా పరిస్థితులు అలా చేయాల్సి వచ్చింది, నీకు తెలియదు ఏముంది నాయన అంటుంటారు కొంతమంది. ఏదో సాకు చెప్పొచ్చు దేవుడికి కూడా. నో, నీతి కలిగిన యోసేపు ఏమన్నాడు తెలుసా? నా దేవుని ఎదుట ఇంత దుష్కార్యం ఎలా చేస్తాను నేను? ఎవరున్నారు యోసేపు? నేను నువ్వే కదా. పిచ్చి మొహమా, నువ్వు నేనేనా? దేవుడు లేడా? ఆయన చూడటం లేదా? నీ భర్త నాకు తండ్రి లాంటి వాడు. బానిసని డబ్బులిచ్చి బానిసగా నన్ను కొనుక్కొచ్చినోడు బానిస పని చేయించకుండా ఏలికగా చేశాడు నన్ను. ఆయన నన్ను ప్రేమించాడు, బానిసలందరిలోకి నన్ను ప్రేమించి నేను శ్రమ పట్టడం ఇష్టం లేక, నాయనా నువ్వు చాలా మంచోళ్ళలాగా ఉన్నావురా, దీనుల్లాగా ఉన్నావురా, నువ్వు పని చేయొద్దురా, ఈ పని చేసే వాళ్ళందరి మీద ఉండరా అని నా చాకిరి తప్పించి నాకెంతో ప్రేమను చూపించి నాకు ఆహారం పెట్టాడు, వస్త్రం ఇచ్చాడు, నాకు శ్రమ లేకుండా చేసి నన్ను ఎంతో ప్రేమించి మా నాన్నలాగా నన్ను ఆదుకున్నాడు. ఆయన తండ్రి అయినప్పుడు నీవు తల్లివమ్మా, నీవు ఆయనకే కదా ఉండాలి. నీకు దురాలోచన వచ్చింది, నాకెలా వస్తుందమ్మా? ఇటు దుష్కార్యము నేను దేవుని ఎదుట చెయ్యనమ్మా అన్నాడు. రహస్య జీవితంలో సైతము దేవుని మాటను మీరకుండా జాగ్రత్త పడాలని తీర్మానించుకున్న యోసేపు ఎంత కృప పొందాడో తర్వాత మీకు తెలుసు. విచిత్రం, దిక్కుమాలిన పనులు చేసినప్పుడు అంతా బాగానే ఉంటుంది, నీతికి నిలబడ్డప్పుడే అగసాట్లు ఎక్కువ అవుతాయి. మళ్ళీ ఇంకోసారి, దిక్కుమాలిన పనులు చేసినప్పుడు అంతా బాగానే ఉంటుంది, నీతి నిజాయితీగా నిలబడ్డప్పుడే అగసాట్లు ఎక్కువ అవుతుంటాయి. ఇదేందో అర్థం కాదు కదా. ఏంది చెల్లి? నిజం, నీతికి నిలబడ్డప్పుడు ఎక్కువ అవుతాయి. అయితే డోంట్ వరీ, నీతిగా ఉన్నా కూడా ఎక్కువ అవుతున్నాయి అంటే ఎందుకో తెలుసా? నిన్ను సింహాసనం ఎక్కించడానికి. డౌట్ లేదు, అనుమానమే లేదు. నీతిగా ఉన్నా కూడా గడ్డి తినే చేష్టాలు మానుకొని నిప్పులాగా నీతిగా బతుకుతున్నా కూడా అగచాట్లు ఎక్కువ అవుతున్నాయి అంటే డౌట్ లేదు, నిన్ను హెచ్చించడానికే. రాని, ఎన్నొస్తాయో రాని, పడు, నీతి మాత్రం తప్పదు. సైతాన్ గాడు వచ్చి, బాగుందా ఇప్పుడు? అస్సలు ఏమన్నా బాగుందా? అప్పుడు ఎట్టుంది? ఇంటోళ్ళు భయపడ్డారు, బయటోళ్ళు భయపడ్డారు, ఏది కావాలంటే జరిగింది. ఇప్పుడు దేవుడు 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 నీతి 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 అన్న, ఏమైంది? తీసి అవతలు కొట్టు. దేవుడు లేదు, ఏమీ లేదు, నీతి లేదు, వదిలేయ్, అప్పుడు అన్నీ లైన్లోకి వస్తాయి అని నీకే ప్రేరణ కలిగిస్తుంటాడు వాడు. లేదా పక్కన వాళ్ళతోనైనా మాట్లాడిస్తుంటాడు. అలాంటి సందర్భాల్లో చాలా మెలకువగా ఉంటాం. అన్నాను, ఏం అడిగేశాను నా యేసయ్యతో. ఇక వదిలే ప్రసక్తే లేదు. హల్లెలూయా, ఇక వదిలే ప్రసక్తి లేదు, మళ్ళీ వెనక్కి తిరిగే ప్రసక్తి. నాగటి మీద చెయ్యి పెట్టాయిక వెనక్కి చూడను. ఆయన దీవించకపోని నేను నా నీతిని బదలను. అదే పట్టు యోసేపు పట్టుకున్నాడు. ఏం జరిగింది? పాపం నీతిగా, నువ్వు అమ్మ తప్పు తల్లి అన్నాడు. ఏమైంది? జైలు పాలయ్యాడు. అదే ఆమె చెప్పినట్టుంటే కమ్మని ఫుడ్డు, దేహవాంఛ తీర్చుకునే అవకాశం, డబ్బు, ఏది కావాలంటే అది. ఆ దరిద్రం నాకొద్దు, నేను నీతిగానే ఉండాలి అని నీతికి నిలబడ్డాడు. ఏం ఒరిగింది? జైలు పాలయ్యాడు. జైలు పాలైతే ఏం ఒరగలేదా?
ఇక్కడ నుంచి పోతీఫెరో ఇంట్లో నుంచి ఈ సమస్య ద్వారా యోసేపు జైలుకు పోకపోతే పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి అతన్ని గెలిచేవాళ్ళు కాదు. పానదాయకుల అధిపతి అతన్ని గెలవకపోతే ఫరో ముందు యోసేపుని గురించి చెప్పేవాడు కాదు. ఫరో ముందు యోసేపుని గురించి చెప్పకపోతే ఎప్పటికీ యోసేపు ఐగుప్తుని ఏలేవాడు కాదు. ఇప్పుడు ఈయన నీతిగా నిలబడటం, దానికి నిందమోయటం, జైలు పాలవటం, అక్కడొచ్చి వాళ్ళు కలుసుకోవటం. ఎవరు? పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి. చివరికి పానదాయకుల అధిపతి ద్వారా ఫరో ఎదుటికి దైవ ప్రేరణతో పిలవబడటం, ఫరోకి దేవుని శక్తితో సమాధానం చెప్పటం, చివరికి ఐగుప్తు మొత్తానికి ఏలికగా మారటం. ఇదంతా మనకి మస్తు సార్లు తెలిసిన మ్యాటరే. కానీ నీతికి నిలబడ్డప్పుడు అగచాట్లు అనే మాటని మాత్రం దయచేసి లక్ష్య పెట్టొద్దు. నీతికి నిలబడ్డా కూడా నీకు శ్రమ పెరుగుతుంది అంటే భవిష్యత్తులో తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చించబోనుకున్నాడు. ఇదేదో ఓదార్పు కోసం చెప్పట్లా, దేవుని క్రమమును ఎరిగి చెప్తున్నా. ఏదో నిన్ను కాసేపు ఇట్లాంటి మాట చెబితే కాసేపు స్వాంతన పొందుతావు, ఏదో నాకు ఓటేస్తావు అని చెప్పట్లా, లేఖనమును అనుసరించి చెబుతున్నా. కాబట్టి ఈ పాయింట్ మెయిన్. దేవుడు ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసి, నయానో భయానో నవ్వించో కవించో దేవుని సత్యాలు మీకు అందించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృంగిపోకుండా, ధైర్యపడకండి, విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. నాయకుడు లేని జనులు చెడిపోతారు. మనకు ఒక నాయకుడు ఉన్నాడు, దేవుడు. మరో నాయకుడు ఉన్నాడు, దేవుని పరిశుద్ధాత్మ. మరో నాయకుడు ఉన్నాడు, ఆ ఆత్మ ఏర్పరిచిన దైవజనుడు. నలుగురు నాయకులు. దేవుడు ఏర్పరిచిన వాక్యం, దేవుని ఆత్మ, అపోస్తలుల కార్యం 20:28. దేవుని సంఘమును కాయడానికి పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించునన్న మాట గుర్తు చేసుకోండి. దైవజనుని నీకు ఏర్పాటు చేసింది పరిశుద్ధాత్మ. నాయకత్వానికి లోబడకపోతే చెడిపోతావు. నాయకత్వానికి లోబడాలి. దేవుని మేఘం కింద దైవజన శత్రువుకు అవకాశం ఇవ్వద్దు. నడక నేర్చుకోండి. వాక్య ప్రకారం వాక్యం దీనికి ఒప్పుకుందా లేదా అని వాక్యాన్ని వెతుకు. శత్రువుని ఎదిరించడం నేర్చుకుందాం. ఇంకా ఎన్ని రకాలుగా వాడిని ఎదిరించవచ్చు, ఏ విధంగా వాడిని బలహీనపరచవచ్చు, ఆ సంగతులు అందిస్తాను. టైం లేదు గనక ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. మనకున్న సమయం మళ్ళీ మనకి మన కార్యాలు ఉన్నాయి గనక, వెళ్ళవలసి ఉంది గనక మనం అందరం మీకు గురించి ప్రార్థన చేద్దాం. దేవా, నాతో మాట్లాడావు ఈరోజు కొన్ని విషయాలు. వివేచనను నాకు వరముగా ప్రసాదించు తండ్రి. అన్నిటినీ ఎలా వినియోగించాలో నేర్పేది వివేచన. ఆయుధాలు ఎన్నున్నా వాటిని వినియోగించడానికి కావలసిన వివేచన లేకపోతే నాకు ఓటమి ఎదురవుతుంది. ఆయుధాల కంటే కూడా ముందు వివేచన ప్రసాదించు. సత్యవాక్యమును సరిగా వివేచింప శక్తి నిమ్ము దేవా. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది సత్యబోధో, ఏది దుర్బోధో, ఏది వాక్యానుసారమైన బోధో, వాక్య వ్యతిరేకమైన బోధో, ఏది లేఖనబద్ధమో కాదో తెలుసుకున్నట్లు వివేచన ప్రసాదించు. పరిశుద్ధాత్మ శక్తి నీవు, వాక్యపు గ్రహింపు నీవు,
దయచేయి. చదువు రాకపోయినా వాక్యం పెట్టుకోనైనా వినటానికి జ్ఞానం ఇవ్వు, ఆసక్తి నీవు, పట్టుదల నీవు. స్తోత్రం, స్తోత్రం. సైతాను చేతులు మేము మోసపోకుండా వాణ్ణి దెబ్బ కొట్టడానికి కావలసిన అభిషేకము, జ్ఞానము మాకు దయచేయి. మా సోదరి సోదరులందరూ ఎవరు ఏ నిరాశలో, కృంగుబాటులో, వేదనలో, దుఃఖములో, కలతలో, కన్నీళ్లలో ఉన్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళని కృంగదీస్తున్నారేమో, ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళని నిరాశపరుస్తున్నారేమో, ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళని నిరుత్సాహంలోకి నెట్టేస్తున్నారేమో, దావీదు అన్నలాగా, సౌలులాగా, గొలియాతులాగా అవేవి లక్ష్య పెట్టక నా దేవుని నేను ఎరుగుదును, నేను ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికంటే కూడా ఆయన బలవంతుడు, శక్తివంతుడు, జ్ఞానవంతుడు, నా దేవుడు అన్నిటి మీద సర్వాధికారి, సార్వభౌముడు అని నేను ఎరుగుదును. తప్పకుండా ఆయనే నాకు సహాయం చేస్తాడనే నిరీక్షణ, విశ్వాసం, పట్టుదల మాలో స్థిరపరచు. కృంగదీసే మాటలు వినటం వల్ల నాకు వచ్చే నష్టం ఏంటి, విశ్వాసాన్ని ప్రోత్సహించే మాటలు వినటం వల్ల నాకు వచ్చే నష్టం ఏంటనేది ప్రశ్నించుకొని, విశ్వాసాన్ని బలపరిచే ప్రతి మాట జీవసహితమై జయాన్ని ఇస్తుంది కనుక, కృంగదీసే మాటలకు చెవి నొక్కితే దిగజారిపోతాం కనుక, శత్రువు మోసాల్ని తిప్పికొట్టే శక్తి నాకు, నా బిడ్డలందరికీ దయచేయి. వివేచనను ప్రసాదించు, మెలకువ దయచేయి, మోసపోకుండా కాపాడు, సత్యమందు స్థిరపరచు, సత్యవాక్యమందు స్థిరపరచు. యేసునామమున మనం వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, వాక్యానుభవం, సత్యవాక్య ప్రత్యక్షత సమస్తము మనకు దయచేసి నిరంతరం మనకు తోడయుండి నడిపించును గాక. ప్రభేసు రక్తమునకు జై, ప్రభేసు రక్తమునకు జై, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా చెప్దాం, ఇంకొకసారి చెప్దాం, మరొకసారి చెప్దాం.